and I'm blessed to be a part of this film. But it's not about me. It's not about anybody in the film. It's only one man show. That is none other than Mr. Chandrasekhar Rathod. यूथ के लिए एक इंस्पिरेशन खड़ा होके एक पिलर बना है. Everybody looks at him for inspiration. So I call upon the man of today and every day, Sri Chandrasekhar Rathod, winner of 3 awards in the prestigious Gadar Award of Telangana State. Or I wish he gets the national award and takes this film to more peaks. Hollywood भी जाना चाहिए. तो जोरदार तालियों से स्वागत कीजिएगा चंद्रशेखर राठौर. Thank you, sir. Good evening. Thank you so much, Shandarki. Srirajana, Kumar sir, Yogesh, thank you. Ismail bhai, thank you so much for coming. And thank you all. యాక్చువల్లీ గదర్ అవార్డ్ రిసీవ్ చేసుకున్న తర్వాతే ఒక ఇలాంటి ఈవెంట్ ఒకటి కండక్ట్ చేద్దామని అన్నారు నాతోటి. బట్ నాకేంటంటే సరే కష్టపడడం చాలా రిజల్ట్ అని దేవుడికి ఇచ్చాడు. సో దాన్ని సెలబ్రేట్ చేయడం ఎందుకని నేను అనుకున్నాను. ఒక 10-13 years బ్యాక్ ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వీ నెవర్ వాంట్ అంటే మనీ సంపాదించడానికి మాత్రం ఈ ఇండస్ట్రీకి రాలేదు మనం. ఒక ఐడెంటిటీ, ఒక పేరు సంపాదించడం కోసం వచ్చాం ఇక్కడ. కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐడెంటిటీ ఇంపార్టెంట్ అని అనుకున్నాను. అది తొందరగా రాలేదు. కానీ ఈలోపు డబ్బులు ఎంత ఇంపార్టెంట్ కూడా తెలిసింది. కానీ దేవుడు ఏం చేశారంటే ఫస్ట్ ఐడెంటిటీ ఇచ్చాడు. గదర్ అవార్డ్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ లైక్ దానికి బిఫోర్ ఓటీటీ కానీ అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ రైట్స్ కానీ ఇదేది ఫస్ట్ అవ్వలేదు. సో గదర్ అవార్డ్ జ్యూరీకి, తెలంగాణ గవర్నమెంట్కి, సీఎం గారికి నిజంగా ఇప్పటికీ రుణపడి ఉంటాను నేను. ఏ ఐడెంటిటీ కోసం అయితే ఇండస్ట్రీకి అందరు వస్తారో అది నాకు గదర్ అవార్డ్ వల్ల జరిగింది. అది థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సెలబ్రేషన్ పర్టికులర్గా దీని గురించి చెప్పాలి అని అంటే ఐ నెవర్ వాంట్ టు మేక్ దిస్ ఈవెంట్, బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్ మీ అండ్ తను ఏం చెప్పాడనంటే ఎందుకు ఇది కూడా ఒక డ్రీమే కదా, ఒక బిగినర్స్ కంటే ఒక డెబ్యూట్ ఫిల్మ్ మేకర్కి డెఫినెట్గా ఇది ఒక డ్రీమ్ లాంటిదే, అదర్ లాంగ్వేజెస్ కానీ ఓటీటీ కానీ ఏదైనా సరే. సో ఈ టోల్డ్ మీ వన్ థింగ్, మనం అందరం చిన్న చిన్న సెలబ్రేషన్స్ వదిలేస్తున్నాం లైఫ్లో. మన అందరికీ ఏదో లార్జర్ దెన్ లైఫ్ సక్సెస్ లాంటిది వస్తేనే మనం సాటిస్ఫైడ్ అవుతున్నాం. కానీ ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్, ఈ చిన్న చిన్న మూమెంట్సే మనకి ఆ లార్జర్ దెన్ లైఫ్ కంటే, అలాంటి మూమెంట్స్ కంటే ఇదే చాలా ప్రీషియస్. ఇది నువ్వు వదిలేస్తున్నావు. దీన్ని ఒకసారి థింక్ చేయి. సినిమా ఫీల్డ్లోకి వస్తా అన్నప్పుడు అందరు వద్దని చెప్పారు నీకు, అయినా సరే నువ్వు మొండిగా వచ్చావు. సినిమా స్టార్ట్ చేసే ముందు కానీ, ఎవరు ప్రొడ్యూసర్ లేనప్పుడు కానీ, సినిమా చేస్తున్నప్పుడు చాలా మంది సినిమా చేయడం కాదు రిలీజ్ చేయాలన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయితే కాదు పేరు రావాలన్నారు. పేరు వచ్చిన తర్వాత పేరు కాదు డబ్బులు రావాలన్నారు. సో ఓటీటీ అవ్వాలి, హిందీ అవ్వాలి, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అన్నారు. బట్ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూనే వచ్చాం ఇక్కడ. అంతే మేబీ అన్ని ఈజీగా ఒకేసారి వచ్చేసి ఉంటే నాకు కూడా దాని వాల్యూ తెలియకపోతుండేమో అని దేవుడు అనుకున్నాడు, నాకు తెలియదు. బట్ మెల్లగా ఇవ్వడం వల్ల నాకు చాలా లైఫ్ తెలిసింది లాస్ట్ 1.5 yearలో. అండ్ ఓటీటీ కావచ్చు, ఇప్పుడు ఈ అల్ట్రాలో కానీ. అండ్ సో ప్రతి చిన్న మూమెంట్ని కూడా సెలబ్రేట్ చేయాలని, మళ్ళీ అంటే ఈ సెలబ్రేషన్ ఈ ఐడెంటిటీ కోసమే కదా కష్టపడింది. సో మరి ఎందుకు దీన్ని ఇగ్నోర్ చేస్తున్నావు, సో లెట్స్ సెలబ్రేట్ అన్నారు. సో దిస్ ఈస్ ద ఈవెంట్ అండ్ ఐ థ్యాంక్ మై ఫ్రెండ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ థ్యాంక్ యూ ఆల్. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. అండ్ మా సతీష్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా మంది అంటే బేస్ లేని వాళ్ళకు ఒక చాలా పెద్ద ఫౌండేషన్ ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కొలాబరేటింగ్ విత్ అస్. అట్ ద సేమ్ టైమ్ సౌత్లోనే కాదు నార్త్లోనే కూడా మాకంటూ ఒక ఐడెంటిటీ అండ్ ఎక్స్పాన్షన్ ఫర్ గ్యాంగ్స్టర్. అండ్ వెరీ సూన్ Part 2 కూడా ఉంటుంది. అండ్ వాళ్ళు అడిగారు ఎలా ఉంటుంది మీరు Part 1లో. నాకు బాంబే పిలిపించారు యాక్చువల్గా అల్ట్రా మీడియా నుంచి. చాలా మంది అంటే ఒక 1 year నుంచి నన్ను ఫాలో అప్ చేస్తున్నారు. బట్ 1.5 year తర్వాత వాళ్ళు డైరెక్ట్లీ ఈ అబ్బాయి నమ్మట్లేడు అండ్ విలిపియండి బాంబే అని చెప్పారు. సో ఐ వెంట్ టు బాంబే. సినిమా చూసారు వాళ్ళు, చూసి సైండ్ ఇట్ ఎవ్రీథింగ్. సినిమా ఎండింగ్లో మీరు టు బి కంటిన్యూడ్ Part 2 అని వదిలేశారు కదా, వాట్ అబౌట్ దట్ అని అడిగారు వాళ్ళు. సో అది ఇంకా మెటీరియల్ అవ్వలేదు అది, బట్ ఒక వేక్ థాట్ అయితే ఉందని చెప్పాను నేను వాళ్ళకి. సో ఎలా ఉంటుందని అడిగారు.
నేను జస్ట్ ఒక మాట చెప్పాను వాళ్ళకి. ఇట్ విల్ బి ద ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం అండ్ గ్లోబల్ లెవెల్‌లో ఉంటుంది యాక్షన్ అనేది. అది నేను వాళ్ళకి చెప్పాను. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ రెడీ టు కొలాబరేట్ విత్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ అల్ట్రా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ విల్ మేక్ ఇట్ బిగ్. థ్యాంక్ యూ. చందు 24 క్రాఫ్ట్స్ తనే హ్యాండిల్ చేస్తూ ఒక యాక్షన్ ఫిల్మ్ ని తీయాలి అనుకున్నాడంటే అతని గట్స్ కి నేను డెఫినెట్ గా పెంచుకోవాల్సిందే, అందరూ పెంచుకోవాల్సిందే, చిన్న విషయం కాదు. దానికి సక్సెస్ఫుల్ గా తీయడం, యాక్షన్ కి గద్దర్ అవార్డు వచ్చిందంటేనే అది ఏ రేంజ్ కి వెళ్ళి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ షార్ట్ జరుగుతున్న సింగిల్ షార్ట్ అని తెలిసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అంత శ్రమ కంటిన్యూస్ గా ఆ బక్క ప్రాణం పాపం 6 ప్యాక్ చేసినా కూడా అంత స్ట్రెయిన్ ని తను ఇది చేసే సినిమాని అద్భుతంగా యాక్షన్ తోనే నిలబెట్టేసాడు అనిపించింది నాకైతే. ఎక్కడ క్రింజ్ సిచ్యువేషన్స్ కానీ అలాంటి ఏమీ లేకుండా ఎంత బ్యూటిఫుల్ గా ఆయన యాక్షన్ అయితే నేనైతే చూసి ఫిదాయిపోయాను. డెఫినెట్ గా ఒక అవకాశం కరెక్ట్ గా దొరికితే మీరు ఇండస్ట్రీలో సూపర్ విలన్ గా ఉంటారనిపించింది నాకు ఒక్క క్షణం. ఐ లవ్ ఇట్ అండి. అది సాయిగా కూడా అదే చెప్పారు, ఇది భలే యాక్షన్ చేశారు, ఎంత స్టాండర్డ్ అసలు సెటిల్డ్ గా యాక్షన్ ఉంది అని అన్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది సార్, వెరీ నైస్ అండి. మిమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేసాడు ఈ క్యాండిడేట్ అనిపించింది. తను మాత్రం ఒకే ఒక ఎక్స్ప్రెషన్ తో సినిమా అంతా నడిపించాడు, గ్రేట్. ఎందుకంటే ఆ స్టార్ కి అంటే ఆ గ్యాంగ్స్టర్ కి వితౌట్ ఎనీ ఎమోషన్స్ ఒకే ఎమోషన్ తో వచ్చాడు, ఫాదర్ ఎమోషన్ తో. ఆ ఎమోషన్ నే సస్టైన్ చేసుకుంటూ వచ్చాడు. హీరోయిన్ తో ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఆ అమ్మాయి డ్రీమ్ లాగా క్రియేట్ చేసుకున్నాడు. ఇవన్నీ ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది, నైస్ అండి. ఇలాంటి ఒక అద్భుతాన్ని సృష్టించిన చందు ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా పార్ట్ 2 కూడా ఇంతకన్నా గ్రాండియర్ గా తనే చెప్పాడు తన నోటితో, ఆ లెవెల్లోనే ఉండాలని, తనకి ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్, ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఒక బ్రదర్ గా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ చందు. నీ మీద నాకు ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. సినిమా అంటే సినిమా అంతే, సినిమా కోసం వచ్చాం, సినిమాయే చేయాలి. కృష్ణ భగవానుడు చెప్పినట్టు నీ పని నువ్వు చేసుకో, కామ్ చేయి, నీ పని నువ్వు చేసుకో, రిజల్ట్ గురించి ఆలోచించొద్దు అని చెప్తాడు ఆయన మహాన్. పని చేయడం మాత్రం మన వంతు, సక్సెస్ గురించి మనం ఆలోచించొద్దు. ఆయన ఎవరికి ఎప్పుడు ఎంత ఎలా ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. అదే ఇప్పుడు తను చెప్పాడు, ఫస్ట్ నాకు అన్ని వచ్చేసి ఉంటే నాకు వాల్యూ తెలిసేది కాదు సార్, స్టెప్ బై స్టెప్ తీసుకుని కదా తీసుకొచ్చారని. ఇది ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ కి చాలా నీకు వెన్నుదన్నుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ చందు. థ్యాంక్ యూ చందు, నన్ను ఇలా ఇన్వైట్ చేసినందుకు. ఇందాక ఒకసారి ఒక మాట అన్నారు, ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. దట్స్ ట్రూ అండి. ఐ డన్ 50 మూవీస్ యాజ్ అన్ యాక్టర్, బట్ నేను డైరెక్షన్ చేయబోతున్నాను. నా ఆఫీస్లో ఎవరైతే యాక్టింగ్ చేసి అండ్ డైరెక్షన్ చేసి ఆస్కార్ అవార్డులు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోసే ఉంటాయి. అంటే హూ ఆర్ డూయింగ్ చార్లీ చాప్లిన్ నుంచి రాబర్ట్ బెనిని, చాలా మంది యాక్టర్లు, కమల్ హాసన్ కానీ. నేను ఎందుకు పెట్టుకున్నానంటే, చాలామంది నేను యాక్టర్ కాబట్టి డైరెక్షన్లోకి వస్తుంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, నీకు ఎందుకే ఆ పని, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, యాక్టర్గా ఓకే కదా అంటారు. అంటే మనకి ఎంత ప్యాషన్ ఉంది, మనం ఎక్కడ పుష్ చేయగలం అనేది అవతల వాడు మనకి ఛాన్స్ ఇవ్వడు. కానీ అది మనం నమ్మినప్పుడు చాలా కష్టం. ఎందుకంటే యాక్టర్గా నాకు ఇప్పుడు అవకాశాలు రావడం ఈజీ, కానీ డైరెక్షన్ చేస్తాను, నేను ఇంకోటి చేస్తానంటే మనల్ని పుష్ చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే కొంతమంది మంచి చెప్పేవాళ్ళు కూడా, మన శ్రేయభిలాషులు కూడా అంటారు, అది ఎందుకు అంత శ్రమ, ఎందుకు నీకు డైరెక్షన్ చేసి ఇది చేసి ఇది చేసి. బట్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆ పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చిలో వాళ్ళు చేస్తారు, చేసిన ఆస్కార్ అవార్డు కొడతారు, ఇలా గద్దర్ అవార్డులు కొడతారు. సో ఇప్పుడు నా ఆఫీసులో చందు ఫోటో కూడా రాబోతుంది. ఎందుకంటే మేము అందరం అనుకుంటున్నాం, మనోడు తీసాడు. సో మీరన్నట్టు చాలా మంది ఇన్స్పైరింగ్గా ఉండొచ్చు, కానీ సో పర్టికులర్ ఫార్మాట్లో నాకు కూడా చందు ఇప్పుడు ఇన్స్పిరేషనే. నేను డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇట్లా డిఫరెంట్ క్రాఫ్ట్లో ఉంటున్నాం కాబట్టి అది ఎంత టఫ్ కూడా నాకు తెలుసు. ఆ మేనేజ్మెంట్ మనకు తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే సెల్ఫ్ కోసం అనుకుంటుంటారు, ఈడొక్కడే గ్లోరిఫికేషన్ అవుతారు. కాదు, అది ఆర్ట్. ఆడికి వచ్చిన ఆర్ట్ చాలా మందికి చాలా విషయాలు చేయాలని ఆశ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను ఊహించలేదు, నేను ఇతను యాక్టర్ అనుకున్నానండి. ఫస్ట్ యాక్టింగ్ అదే అనుకున్నాను. అసలు కొరియోగ్రఫీ ఎవరు అనుకున్నా. కొరియోగ్రఫీ అంటే ఆ రోజు కొరియోగ్రాఫర్ రాలేదేమో, సినిమా ఇతను కదా, ఇతను తీసుకుంటున్నాడు అనుకున్నా.
బట్ కొరియోగ్రఫీ చేసాడు, యాక్షన్ కొరియోగ్రఫీ అనేటప్పటికి ఐఎమ్ షాక్. నేను ఫోన్ చేసి చాలా ఎక్సైట్ అయ్యాను. ఏంటి నువ్వు నెక్స్ట్ ఏమైనా సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తావా, ఇచ్చేస్తావా? వాడేసుకుంటే లేదు లేదు నేను నా సినిమాలు మాత్రమే చేసుకుంటాను అని క్లియర్‌గా ఉన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. యంగ్ టాలెంట్స్‌కి రియల్‌గా నువ్వు ఇన్‌స్పైర్ అవుతావు. అర్థమైంది అసలు ఈ జోనర్‌లో ఆ బడ్జెట్‌లో తీయడం అనేది ఆ కష్టం ఏంటో మనకు తెలుసు. యాక్షన్ జోనర్ ఎత్తుకోవడమే అస్సలు అసంభవం. దాన్ని గూడా ఆ బడ్జెట్‌లో ఎలా కుదించాలి అని నేను ఫస్ట్ మా మారుతి గారు ఈ రోజుల్లో చూసినప్పుడు కెనాన్ 5డీ అనే దాంతో ఫోటోలు తీసే కెమెరాతో 50,00,000లో ఒక సినిమా తీయడం అనేది అసంభవం అది. ఆ టైంలో అది చేసి అది 18 క్రోర్స్ వసూలు చేసింది. బట్ ఈ యాక్షన్ సినిమా చేయడం అనేది ఇంకా అసలు అసంభవం. ఆ బడ్జెట్‌లో నువ్వు చేసావు. ఎందుకంటే నువ్వు చూజ్ చేసుకున్న సింగిల్ షాట్స్ గాని, నువ్వు టైం లేకుండా వేస్ట్ చేయకుండా చేసుకున్న ప్రాక్టీస్ గాని, అన్నీ నేను మేకింగ్‌లో చూసినప్పుడు మాకు అర్థమైంది. సో, ఫిల్మ్ మేకర్స్ నెక్స్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ గాని అందరూ గూడా తెలుగు ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోండి. మంచి ఫిల్మ్ మేకర్‌లని గుర్తుపట్టండి. వాళ్ళకి ఇన్వెస్ట్ చేయండి. ఇలా మంచి మంచి ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ ఎళ్ళిపోతున్నాడు అంటున్నారు. ఎందుకు వదులుకోవడం మనం? పట్టుకోండి. మంచి సినిమాలు ఇవ్వండి. మనం ఇక్కడే పెట్టుకుందాం. థాంక్ యూ వెరీ మచ్. RRR also he has done. That writer Burra Sai Madagaru. So I took him there, and he was get much impressed like me also. Everybody impressed with this film. Obviously, nobody can escape from here. So he has tried as possible as. So somehow it's a first journey, first film, debut director, debut hero. So that was happened. Like not many bitter experience, but we take that not as bitter. It's a sweet pain. That's it. So he made it. So somehow it got released. Today I am feeling very happy. In rather than Telugu, Hindi, I am feeling everybody has got good applause. They're doing very good. I don't know what happened. I felt like that in our childhood, I used to watch Akshay Kumar, Sunil Shetty kind of films. So this film made me remember those days like that. So let's hope he will be Akshay Kumar like that in Bollywood. And our Department of Language and Culture have been supporting him. It's a great honor for our Telangana. He's a Telangana filmmaker. We're proud to say that. This film has made in English. He would have get world level. So let's hope. I am wishing everybody, let's do English and Hindi films also. Thank you. Thanks for giving this opportunity. Jai Telangana. कभी भी 2 टाइम फ़िल्म नहीं देखता। ऑलरेडी तेलुगु में एक बार देखी, अब हिंदी में आज पूरा फ़िल्म देखी। क्यों बोले तो इसका ताकत ऐसा है कि एक्शन फ़िल्म कभी भी मैं नहीं देखते, क्यों बोले तो हेडेक दर्द बोल के। मगर आज 2 टाइम ये हिंदी फ़िल्म ऑलरेडी एन्जॉय किया। क्यों बोले तो इसमें इतना दम है। ये दम कहाँ से आया बोले तो यही स्टेज से आया। एवरी आर्टिस्ट बिकेम फ्रॉम स्टेज ओनली, स्टेज आर्टिस्ट। गाना का है चंदू सतीश मिलके हिला दे रे माँ की किरकिरी. Satish, you are mentor of myself. Thank you, Chandu Garu, and your whole team. I don't know all the people names. I'm very much sorry, sir. I'll very आप लोग चांस है तो हमको भी दे देना भाई. Okay, thank you. థ్యాంక్స్ చందు. నేనేదో దిల్‌సుఖ్‌నగర్ గల్లీలో తెలుగు ఇండస్ట్రీ చేసినావు. తర్వాత తెలుగు టు బాలీవుడ్ తీసుకుపోయాను. Cinema. We are all cinema people. We just love cinema. So long live cinema, world cinema. In years to come, ikkade Tollywood to Bollywood to Hollywood అని మళ్ళీ ఒక సంవత్సరంలో రావాలని భగవంతుని కోరుకుంటున్నా. God bless you.